అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మోనిక. డయాబెటీస్లో లక్షణాలు అలసటగా ఉంటుంది. చిన్న చిన్న పనులు కూడా ఎక్కువ అలసిపోతూ ఉంటారు. దీనికి కారణం వాళ్ళు తీసుకున్న ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ లాగా ఫామ్ అవుతుంది, రక్తంలోకి వెళ్తుంది. కానీ ఇక్కడ సెల్స్లోకి వెళ్ళి బర్న్ అయితే మనకు శక్తిగా మారుతుంది. ఈ ప్రక్రియ అనేది వాళ్ళకి జరగనందువలన వాళ్ళు ఎక్కువ అలసటగానే ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా డయాబెటిక్ వాళ్ళు ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది, ఎక్కువ మూత్రం వెళ్తూ ఉంటారు. దీనికి కారణం మన రక్తం అనేది చిక్కగా ఉండడం ద్వారా మన కిడ్నీలు ఎక్కువ ఫంక్షన్ చేస్తుంది. దీని ద్వారా వాళ్ళు ఎక్కువ మూత్రం పోతూ ఉంటారు. ఎక్కువ మూత్రం పోవడం ద్వారా దాహం కూడా ఎక్కువ వేస్తుంది. ఇంకా దెబ్బలు తగిలినప్పుడు తొందరగా దెబ్బలు మానవు, అరికాల్లో మంటలుగా అనిపిస్తుంటుంది, సూదులతో పొడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. దీని అంతటికీ వన్ ఆఫ్ ద రీజన్ మన బ్లడ్ అనేది థిక్గా ఉండడం ద్వారా రక్త ప్రసరణ అనేది సరిగా కానందువలన మనకి ఇలా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళల్లో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అందుకే తొందరగా రోగాలు రావడము, అవి తగ్గకపోవడము మనం తరచుగా చూస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ టైంలోనే చూసాము. నార్మల్ పీపుల్ కంటే డయాబెటిక్ వాళ్ళలోనే ఎక్కువ కాంప్లికేషన్స్, బ్లాక్ ఫంగస్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇలా ఎక్కువగా జరిగాయి నార్మల్ పీపుల్ కంటే ఎక్కువగా. దీనికి రీజన్ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉండడం ద్వారా వాళ్ళు కోవిడ్ తర్వాత కూడా దీనికి రికవరీ కాలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.